హాయ్ మేము మేడారం వెళ్ళొచ్చిన తర్వాత ఏం చేసామనేదే ఈ వీడియో అయితే వదలడానికి చాలా టైం అయితే పట్టేసింది. ఆల్మోస్ట్ అన్ని వీడియోలు అయిపోయినాయి. మేడారం వెళ్ళొచ్చిన రోజైతే బెల్లము తెచ్చిన కుంకుమ అదంతా మళ్ళీ సమ్మక్క దగ్గర పెట్టి చేసుకొని రెండో రోజు పొద్దున్నే కృష్ణానదిలో కలపాలని చెప్పారు. అంటే మేము వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఇంట్లో గద్దెలు కట్టి చేసుకొని వెళ్ళాం కదా. వచ్చిన తర్వాత అదే గద్దెలకి చేసుకొని రెండో రోజు కృష్ణానదిలో కలపాలంట. కింద ఇంకొక అత్తయ్య ఉంటారు. ఆ అత్తయ్య అయితే మాతో రాలేదు. మేము వచ్చినంత వరకు ఆవిడే చేసుకుంటూ ఉన్నారు ఆ గద్దెలకి. మేము వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ మళ్ళీ మేము వెళ్ళి దండం పెట్టుకొని బెల్లం అదంతా ఆవిడ దగ్గర పెట్టి రెండో రోజు మార్నింగ్ వచ్చేసి మా హస్బెండ్కి నాకు అత్తయ్య కొంచెం వెళ్ళి కృష్ణానదిలో కలిపిండమ్మా అని చెప్పారు. అంతకన్నా అదృష్టం ఏముంటుంది. అంత దూరం దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ చేసుకొని కృష్ణానదిలో కలపాలంటే ఇంకా అదృష్టం ఉంటేనే కదా మనకు వస్తుంది ఇలాంటి. నేనైతే అలానే అనుకున్నాను. అందుకే మా హస్బెండ్ నేనైతే కృష్ణానదికి వెళ్ళి నిమజ్జనం చేయడానికని వెళ్ళాము. అక్కడ మళ్ళీ చేసుకొని పసుపు కుంకుమ సాంబ్రాణి పువ్వులు పెట్టి చేసుకొని కృష్ణమ్మకు కూడా కొంచెం పసుపు కుంకుమ వేయాలి వెళ్ళినందుకు. ఎందుకంటే ఆవిడలోనే కదా మనం నిమజ్జనం చేస్తున్నాము. అందుకని ఆవిడకి కూడా పసుపు కుంకుమ ఇచ్చేసి సమ్మక్క సారక్కకు కూడా పసుపు కుంకుమ పువ్వులు పెట్టి సాంబ్రాణి పుల్లలు అన్నీ కాల్చుకొని దండం పెట్టుకున్నాను. మేము ఎప్పుడు ఇలాగే చేస్తాము. అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో, మా అమ్మోళ్ళ ఇంట్లో అయితే సమ్మక్క సారక్కకి మేము చేసుకుంటాం. కానీ ఎప్పుడు గద్దెలు కట్టుకొని ఇలా అయితే ఎప్పుడు చేయలేదు. తెలుసు, చిన్నప్పటి నుంచి చూశాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నాను, ఫస్ట్ టైం చేస్తున్నాను. కానీ నాకు పూజలు చేయడం అన్నా ఇలాంటివన్నా కొంచెం ఇష్టం. అందుకనే నేను ఫస్ట్ ఉంటా ఇలాంటి వాటికి చేయడానికి. బాగా పుట్టిన తర్వాత కొంచెం దూరంగా ఉన్నాను, ఎందుకంటే పిల్లలతో అవ్వదు కదా అని. ఇప్పుడైతే కొంచెం అదే వంశకాడు పెద్ద అయిపోయాడు, పర్వాలేదు. ఏదైనా ఇలాంటివి చేస్తుంటే విసిగించకుండా సైలెంట్గా ఉంటున్నాడు కాబట్టి నేనైతే ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నా. తర్వాత చేసేసుకొని నిమజ్జనం అయితే చేసేస్తున్నాను. నాకైతే కొంచెం భయం వేసింది. అంటే ఎవ్వరు లేరు పున్నమి ఘాట్లో. మనకి కిందకి దిగి కొంచెం లోనికి వెళ్ళాలి. మన నార్మల్ కృష్ణానదిలాగా ఉండదు. అది కొంచెం భయం వేసింది. కానీ తప్పదు, మరి పైన వేసేస్తే తొక్కేస్తారని కొంచెం ముందుకెళ్ళి డేర్ చేసి దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళి అక్కడి నుంచి కొంచెం ముందుకైతే విసిరాను. అంటే పసుపు కుంకుమ పిండి మట్టితో చేస్తారు గద్దెలు అనేది. అందుకే కొంచెం ముందుకు వేసినా చాలు, కరిగిపోతుంది కదా అని అక్కడే వేసాను. వచ్చేదారిలో అక్కడ పున్నమి ఘాట్ దగ్గర ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలు అనేది కట్టారు, సొంతంగా పెట్టుకుంది. ఫ్యూచర్లో మా విజయవాడ వచ్చేస్తుందంట. మరి ఎంతవరకు నిజమో అవ్వదో తెలియదు, కానీ వస్తే బాగుండని నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.